నచ్చకపోతే మీకు ఏం నచ్చలేదో అది కూడా చెప్పండి, మార్చడానికి ట్రై చేయండి. ఛాలెంజింగ్ లాగా అయిపోయింది, వెళ్ళి ఇమ్మీడియట్గా తీసేసుకోండి. సైడ్ మొత్తం ఇట్లా ట్రై చేసేయండి. ఇది అన్నది ఇది బ్లాక్ నిజంగా ఉండాలి, చాలా బాగా అనిపిస్తుంది, డిఫరెంట్, చాలా తక్కువ బడ్జెట్ లో. హలో అండి, చాలా రోజుల నుంచి ఎక్కడ చూసినా కొరియన్ టాప్స్ మంచిగా అంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా మంచిగా పెబ్లం టాప్స్ కొరియన్ టాప్స్ వేసుకుంటున్నారు కదా, చాలా ట్రెండ్ అయిన టాప్స్ అయితే తీసుకొచ్చిన మీకోసం బడ్జెట్లో స్టైలిష్గా అండ్ కంఫర్ట్గా ఉండే టాప్స్ అయితే తీసుకొచ్చిన. నేను కూడా ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నా, నా విష్ లిస్ట్లో ఉండే, ఇప్పటికి కుదిరింది. అవి ఒకసారి మీకు చూపిస్తామని చెప్పేసి ఈ వీడియో అండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము, ఎందుకంటే నేను అంత ఎగ్జైట్గా ఉన్నా, చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ క్వాలిటీ కూడా టాప్ నచ్చింది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ టాపు. అసలు ఇది లాస్ట్లో చూపిద్దాం అనుకున్నా, బట్ ఎప్పుడెప్పుడు మీకు చూపించాలని ఉంది నాకైతే, అంత బాగుంది క్వాలిటీ. ఇదంతా కాటన్ టాప్, ఇది కొరియన్ టాప్ ఎంత ట్రెండ్ అయిందో కదా. ఇన్సైడ్ మొత్తం ఇట్లా రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చినారు కింద, అసలు ఎంత నీట్గా ఉంది. ఓన్లీ ఫ్రంటే కాకుండా బ్యాక్ సైడ్ కూడా ఇట్లా ఇచ్చినారు డిజైన్, ఎంత బాగుంది అసలు. 3/4 హ్యాండ్స్ ఇచ్చినారు అండ్ ఇక్కడ హ్యాండ్స్కి నెక్కి ఇట్లా చిన్నగా లేస్ అయితే ఇచ్చినారు, ఎంత క్యూట్గా ఉందో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూసినారు కదా, నెక్కి మొత్తం ఇట్లా ఇచ్చినారు, చాలా క్యూట్ లేస్తో అయితే ఇచ్చినారండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ అంటే చాలా తక్కువ పడిందండి. నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి, ఒకవేళ కుదిరితే పిక్ కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తా, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కొరియన్ టాప్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, అందుకోసమే ఎట్లుంటాయి అని ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా తీసుకున్నా. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నది. ఇది బ్లాక్ కట్ వర్క్ ఇస్తారు నెక్ దగ్గర, మేబీ ఇది కొంచెం డీప్ ఉంటుందేమో, ట్రై చేద్దాం అన్నట్టుగా ట్రై చేసిన. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా 3/4 హ్యాండ్స్ ఇచ్చినారు అండ్ ఇది కొంచెం సైజు మీకు ఎంతవరకు అయితే పర్ఫెక్ట్ ఉంటుందో అంతే పెట్టుకోండి. నేను కొంచెం ఎక్స్ట్రా పెట్టినా, లూజ్ ఉంటుందేమో మేబీ. అండ్ ఇందాక చెప్పిన టాప్ అయితే కొంచెం ఎక్స్ట్రా సైజ్ పెట్టుకోండి. ఎప్పుడైనా మీరు కాటన్ తీసుకునేటప్పుడు మీ సైజ్ కంటే ఒక సైజ్ ఎక్స్ట్రా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా కొరియన్ టాపే, ఎంత ట్రెండ్ అయిందంటే అసలు ఎప్పుడు తీసుకుందామన్నా అవుట్ ఆఫ్ స్టాక్లో ఉండే, అందుకోసమే లేట్ అయింది. ఎట్లయినా మనం అంత ట్రెండ్ అయిపోయినాక చేస్తాం కదా, అట్లనే అనుకోండి. ఇన్నిసార్లు చూసిన అవుట్ ఆఫ్ స్టాక్లో ఉండే, ఇది ఎతికి తీసుకున్నా, చాలా బాగుంది. ఇది మాత్రం ఎవరైనా ట్రై చేయాలి అంటే ఇన్ని రోజులు ట్రై చేయలేదు ఇంకా వెస్ట్రన్ డ్రెస్సెస్ అట్లా అనుకున్న వాళ్ళు ఇవి చాలా కంఫర్టబుల్గా ట్రై చేయొచ్చు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అండి కదా, ఇప్పుడే ట్రై చేసేయండి. అది అట్లనే ఉండిపోకూడదు మైండ్లో, నేను ఈ డ్రెస్ వేసుకోలేదు ఆ డ్రెస్ వేసుకోలేదు అని మైండ్లో ఉండిపోకూడదు, కాబట్టి ట్రై చేసేయండి. ఇదండి ఎంత బాగుంది, ఫ్రంట్ మొత్తం ఇట్లా స్టెప్స్తో కర్వ్ డిజైన్ అయితే వచ్చింది, చాలా బాగుంది. 3 లేయర్ ఇచ్చినారు. మీకు క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, అంటే వేసుకుంటే ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది అని ఏం లేకుండా చాలా కంఫర్టబుల్గా థిక్ ఉంది, చాలా బాగుందండి. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇట్లా ఇచ్చినారు ఎలాస్టిక్తో. నేను ఒకవేళ వీలుంటే మాత్రం ట్రై చేసి పక్కకి యాడ్ చేస్తా చూడండి. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉండే, నాకు 250 సంథింగ్ పడింది, నేను యాడ్ చేస్తాను. దాంతోపాటు లెహెంగా, ఇది ఎంత ట్రెండింగ్లో ఉండేనో, నేను తీసుకున్నప్పటికీ ఎప్పటి నుంచి ట్రై చేస్తే కానీ నాకు ఇప్పుడు దొరకలేదు. ఇప్పటికీ మేబీ అవుట్ ఆఫ్ స్టాక్లోనే ఉంది. ఈ సెల్లర్ దగ్గర మాత్రమే ఒక కొన్ని లిమిటెడ్గా ఉంటే నేను తీసేసుకున్నా. ఈ స్కర్ట్ ప్రతి ఒక్కరి వార్డ్రోబ్లో ఖచ్చితంగా ఉండాలని చెప్తా, ఎందుకంటే అంత బాగుంది. అండ్ కాటన్, ఇది గేరా చూస్తారా ఎంత పెద్దగా వచ్చిందో, చాలా పెద్దగా వచ్చింది. యాక్చువల్లీ చిన్నప్పుడు మొత్తం ఇట్లా ఈ లెహంగాలే ఉంటే మా మమ్మీ మొత్తం లెహంగాలే స్టిచ్ చేపిస్తానని చెప్పేసి అనుకునేదాన్ని నా చిన్నప్పుడు. మళ్ళీ అవే ట్రెండ్ అయినాయి ఇప్పుడు. మంచిగా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినాయి, చాలా బాగా అనిపించింది. ఇదన్నమాట 90s కిడ్స్ అయితే దాదాపుగా ఇవన్నీ లెహంగా బ్లౌజ్ అంతా క్యాజువల్గానే అనిపిస్తుంది. కాకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ ఎవరు ట్రై చేసి ఉండరు, ట్రై చేయండి ఒకసారి, ట్రై చేస్తే తెలుస్తుంది మీకు దాంట్లో ఉన్న కంఫర్ట్. ఇన్స్టాలో రివ్యూవర్స్ అసలు దీన్ని హైలైట్ చేయలేదు, కాకపోతే
దీని కాంబినేషనే హైలైట్ అయింది దీని అంతటిది. బట్ ఎంత బాగుందంటే అసలు ఈ కలర్ కానీ ప్యాటర్న్ కానీ డిజైన్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది. పక్కగా తీసుకోండి అని చెప్తాను నేను మాత్రం, అంత బాగుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ టాప్ కూడా నాకు చాలా బాగా నచ్చుండే, అందుకోసం అని చెప్పేసి తీసుకున్నా. ఇది కూడా బ్రౌన్లోనే వచ్చింది. అయితే స్కర్ట్ పైకి ఏదైతే సెట్ అయిద్దో అది ఉంచుకుందాం అన్నట్టుగా ఒక 2-3 సేమ్ కలర్లోనే ప్యాటర్న్ వేర్లో పెట్టిన, చూద్దాం ఏది బాగుంటుందో అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి చాలా వైరల్ అయింది, ట్రెండింగ్లో ఉండే ఈ టాప్ కూడా ఇన్స్టాలో. చాలా బాగుంది. ఇది జీన్స్ పైకి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నెక్ దగ్గర లేస్ ఇచ్చినారు కదా, అది చాలా బాగా అనిపించింది నాకు, చాలా క్యూట్గా అనిపించింది. అండ్ హ్యాండ్స్ ఇట్లా షార్ట్ హ్యాండ్స్ ఇచ్చినారు, హ్యాండ్స్ దగ్గర బెలూన్ హ్యాండ్స్ ఇవి, దీనికి కూడా ఇట్లా లేస్ అయితే ఇచ్చినారు. క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. ఇది కాటన్ అయితే కాదు, సంథింగ్ ఇది కొంచెం ఎలాస్టిక్ లాగా ఉంది. అండ్ ఇందులో లైనింగ్ కూడా ప్రొవైడ్ చేసినారు, చాలా బాగుండే. అండ్ బటన్ సిస్టమ్ అండి, బటన్ సిస్టము చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇదైతే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ కలర్లోనే ప్యాటర్న్ వేరు, చెప్పిన కదా స్కర్ట్ పైకి ఏదో ఒక టాప్ సెట్ అయిద్దని చెప్పేసి తీసుకున్నా. ఇది నాకు అందులో చాలా బాగా అనిపించింది పిక్లో, బట్ చూస్తే ఇది ఎంత క్యూట్గా టర్న్ అవుట్ అవుతుందని అస్సలు అనుకోలేదు నేను. ఎంత బాగుంది అసలు, డిఫరెంట్ ప్యాటర్న్ లాగా ఉంది. కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతుందండి. ఒకవేళ మీ పిల్లలు కానీ మీరు కానీ ఒకవేళ కాలేజ్ గోయింగ్ అయ్యేది ఉంటే పక్కగా తీసేసుకోండి, అంత కంఫర్ట్గా ఉంటుంది వాళ్ళకి. అట్ ద సేమ్ టైం ట్రెండీగా కూడా ఉంటుంది. మంచిగా వాళ్ళు ఇష్టపడతారు, ఇట్లాంటివి ట్రై చేయడానికి బాగా ఇష్టపడతారు అన్నమాట. అండ్ ఫ్రంట్ సైడ్ ఇట్లా వచ్చింది, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా పెబ్లం టాప్ లాగా ఇచ్చినారు, కానీ డిఫరెంట్ కొరియన్ టాప్ అండి ఇదైతే. నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అయితే లేదు, అంత బాగుంది, చాలా బాగుంది. వీటితో పాటు నేను ఒక పలాజా అండ్ జీన్స్ కూడా తీసుకున్నా, వాటికి ఏదైతే మ్యాచ్ అయిద్దో అది ఉంచేసుకుందాం అన్నట్టుగా తీసుకున్నా. అండ్ ఈ పలాజా కూడా చాలా తక్కువ బడ్జెట్లో వచ్చిందండి, నాకు 200-250 బిలోనే వచ్చింది. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చినారు అండ్ లోపల కూడా లైనింగ్ ప్రొవైడ్ చేసినారు, చాలా బాగుంది. లెంత్ అండ్ విడ్త్ చాలా కంఫర్ట్గా ఉంది, చూసినారు ఇదన్నమాట. ఒకవేళ నచ్చితే కనుక కింద డిస్క్రిప్షన్లో వీటి లింక్స్ ఉంటాయి, వెళ్ళి ఇమ్మీడియట్గా తీసేసుకోండి. ఏవి అసలు ఉండట్లే అండి, అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటున్నాయి. ఎప్పుడు నేను పోస్ట్ చేద్దామన్నా నేను తీసుకుందామన్నా అవుట్ ఆఫ్ స్టాక్లోనే ఉంటున్నవి. ఇవి ఒక పెద్ద ఛాలెంజింగ్ లాగా అయిపోయింది నాకు తీసుకొని మీకు చూపించడము. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీన్స్. నేనైతే ఈ టాప్స్ అన్నీ ఎప్పుడెప్పుడు వేసుకొని ట్రై చేద్దామా అని ఉంది, అంత బాగా నచ్చింది నాకు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జీన్స్ ట్రై చేద్దాం అన్నట్టుగా జీన్స్ కూడా తీసుకున్నా. అంటే నా దగ్గర ఒక జీన్స్ ఉండే, అది చాలా అప్పటి వరకు కంఫర్ట్ అనిపించింది, తర్వాత టైట్ అవ్వడం అట్లా బాగాలేదు. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న బ్యాగీ జీన్సా అదైతే తీసుకున్నా. మనము వేర్ చేసిన తర్వాత కూడా కంఫర్ట్గా ఉంటుంది కదా, కొంచెం లూజ్గా ఉంటాయి అన్నట్టుగా తీసుకున్నా. ఇదండి, ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది అనిపిస్తుంది. వేర్ చేస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి నేను పక్కకి యాడ్ చేస్తా. మంచిగా మంచిగా వచ్చింది నాకైతే. క్వాలిటీ అయితే చాలా బాగుంది అనిపిస్తుంది. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ బడ్జెట్లో వచ్చింది, బయట మనం షాప్లో తీసుకునేది కంటే చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. ఇదండి, చాలా థిక్గా ఉంది. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఇందులో ఏ టాప్ బాగా నచ్చింది అండ్ స్కర్ట్ నచ్చిందా లేదా కూడా కమెంట్ చేయండి. ఒకవేళ వీటన్నిటి లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, కమ్యూనిటీలో కూడా లింక్స్ ఉంటాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చకపోతే మీకు ఏం నచ్చలేదో అది కూడా చెప్పండి, మార్చడానికి ట్రై చేస్తాను. ఉంటా మరి, బాయ్ బాయ్.